హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి చిలకడ దుంప. దీన్ని బాయిల్ చేస్తే అందరూ ఇష్టంగా తినరు. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ చిలకడ దుంపను తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్తో రౌండ్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్యాన్ గ్యాస్ పైన పెట్టి ఆ ప్యాన్లో ఈ ముక్కలన్నీ సెట్ చేసుకోవాలి. మంచిగా తొందరగా ఉడికిపోతుంది. ఇది 2 మినిట్స్లోనే ఉడికిపోతుంది. ఇలా సెట్ చేసుకున్న ముక్కల పైన కొంచెం నెయ్యి, బెల్లం జల్లుకోవాలి. చిలకడ దుంప కొంచెం అంత స్వీట్ ఉండదు కాబట్టి నెయ్యి హెల్త్కి మంచిది. అలా మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ఇలా తిప్పుకుంటూ మగ్గబెట్టుకోవాలి. తర్వాత మనం ఒక సైడ్ ఉడికిపోయిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని కాల్చుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన ఉన్న తోలు కూడా తీయవసరం లేదు. మంచిగా వాష్ చేసుకొని ముక్కలుగా ఇలా ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిలకడ దుంప అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. చిలకడ దుంప స్వీట్ పొటాటో అని కూడా అంటారు. చూడండి, ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదు. 2-3 మినిట్స్లోనే అవుతుంది. 1 మినిట్లోనే ఒక సైడ్ కాలిద్ది. మనం సన్నగా కొంచెం స్లైస్లా కట్ చేసుకున్నాం కాబట్టి చూడండి, నేను నొక్కి చూస్తే ఊరికే ఉడికి వచ్చింది. ఇంకా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మిగిలిన ఈ స్వీట్ పొటాటోని కూడా అలాగే ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకొని పైన కొంచెం నెయ్యి, కొంచెం అంత బెల్లం అనేది మన ఆప్షన్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బెల్లం వేస్తే ఇంకా కొంచెం స్వీట్నెస్ వచ్చింది. ఎక్కువ కాదు, కొంచెం అంటే కొంచెమే. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ పొటాటో అని కూడా తెలియదు వాళ్ళకి. మనం ఇలా చేసి ప్లేట్లో పెట్టిస్తే క్రంచీగా కొంచెం పైన తోలు అంతా కాలి కొంచెం క్రంచీగా బాగా అనిపిస్తుంది. లోన సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ స్వీట్ పొటాటో వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా వాటికి ఇష్టంగా తినరు దీన్ని. ఇలా చూపిస్తున్న విధంగా చేసిస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా అయితే ఇది వాటర్లో వేసి బాయిల్ చేస్తారు కాబట్టి దీనిలో ఉన్న విటమిన్లన్నీ వాటర్లోకి వెళ్ళిపోయి పోషక విలువలు కొంచెం తగ్గుతాయి. ఇలా చేస్తే అలాగేం ఉండదు. వాటర్ ఏం యాడ్ చేయం కాబట్టి చాలా బాగుంటుంది. మనకి నెయ్యి ఇష్టం లేదంటే లైట్గా వాటర్ కూడా జల్లుకోవచ్చు. నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.